వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. నా కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం స్టోరీ చేసేటప్పుడు ఏవైనా కరెక్షన్స్ ఉంటే చూసుకుంటాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి, సమయం 1:30 హైవే మీద ట్రిపుల్ రైడింగ్లో వస్తున్నారు కుమార్, రాజేష్ అండ్ వినయ్. వాళ్ళ ఊరిలో థియేటర్స్ లేకపోవడంతో పక్కనుండే టౌన్లో సెకండ్ షో మూవీ చూసి రిటర్న్ అవుతున్నారు. మధ్యలో కూర్చున్న కుమార్ డ్రైవ్ చేస్తున్న రాజేష్తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. వెనకాల కూర్చున్న వినయ్కి కొద్దిగా నిద్ర రావడంతో కళ్ళు మూసి తెరుస్తూ ఉన్నాడు. తన చెవితో ముందు కూర్చొని మాట్లాడుకుంటున్న తన ఫ్రెండ్స్ మాటలు కొంచెంగా వింటూ ఉన్నాడు. వాళ్ళ ఊరికి ఇంకా 15 కిలోమీటర్లు ఉందని చూపిస్తున్న మైలురాయి దాటి ఒక చిన్న రోడ్లోకి టర్నింగ్ తీసుకున్నారు. సరిగ్గా ఒక 200 మీటర్ల దూరంలో ఉండే స్ట్రీట్ లైట్ వెలుగుతూ ఆగుతూ ఉండడం గమనించిన రాజేష్కి ఆ స్ట్రీట్ లైట్ కింద ఏదో ఒక ఆకారం కూర్చొని ఉన్నట్టు కనపడింది. ఆ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ వీళ్ళ బైక్ ఆ స్ట్రీట్ లైట్కి కొంచెం దగ్గరగా వచ్చే టైంలో కూర్చొని ఉన్న ఆ ఆకారం ఒక్కసారిగా లేచి నిలబడింది. ఇంకో 20 అడుగుల డిస్టెన్స్లో ఉన్న బైక్ సరిగ్గా ఆ స్ట్రీట్ లైట్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా హెడ్ లైట్ ఆఫ్ అయ్యి ఒక 2 సెకండ్లలో మళ్ళీ ఆన్ అయ్యేసరికి వీళ్ళ బైక్ ముందు ఒక ముసలావిడ నించునుంది. బైక్ని కంట్రోల్ చేయలేక రాజేష్ భయంతో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. బైక్ స్కిడ్ అయ్యి ముగ్గురు పక్కన ఉండే పొలాల్లోకి పడిపోయారు. అసలేం జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు. నించుందామన్నా కూడా లేవాలంటే కాళ్ళు సహకరించట్లేదు. రాజేష్కి కొంచెం పక్కన పడి ఉన్న కుమార్ పాకుకుంటూ వెళ్ళి రోడ్డు వైపు చూశాడు. కానీ ఇంకో ఫ్రెండ్ వినయ్ ఎక్కడ ఉన్నాడో కనిపించడం లేదు. ఇక రాజేష్, కుమార్ కొంచెం ఓపిక తెచ్చుకొని నిల్చుందామనే టైంలో రోడ్డు మీద ఉండే స్ట్రీట్ లైట్ పక్క నుండి ఒక పెద్ద అరుపు వినపడింది. ఆ అరుపు వినడానికి మనిషి గొంతులానే ఉంది, కానీ అంత గట్టిగా ఒక మనిషి అరవడం చాలా కష్టం. ఆ అరుపుకి చుట్టుపక్కల ఉండే పొలాల్లో ఉండే పక్షులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. క్లైమేట్ ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. ఒక్కసారిగా రాజేష్కి ఒళ్ళంతా వణకడం మొదలైంది. ఆ అరిచిన అరుపు వైపు వెళ్దామనుకున్నా తన ధైర్యం సరిపోవట్లేదు. కుమార్ నోరు తెరిచి ఎవరు అని అరుద్దామనుకునేసరికి రాజేష్ కుమార్ నోరు మూసేశాడు. ఇంతలో కుమార్ అండ్ రాజేష్కి రోడ్డు మీద ఎవరో చెప్పులు లేకుండా కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్న శబ్దం వినపడింది. మెల్లిగా ఇద్దరూ కొద్దిగా వాళ్ళ తలలు పైకి లేపి చూశారు. స్ట్రీట్ లైట్ కింద సగం చీర కట్టుకుని ఉన్న ఒక ఆడమనిషి పొలాల వైపు అటూ ఇటూ చూస్తూ నడుస్తూ ఉంది. కుమార్ మెల్లిగా రాజేష్ చెవిలో మాట్లాడుతూ వినయ్ ఎక్కడ్రా, కనపడట్లేదు అని అడిగాడు. ఇంతలో ఆ ఆడమనిషి వెనక ఎవరో చీకట్లో నడుచుకుని వస్తున్నట్టు అనిపించింది. వినయ్ ఏమో అనుకున్నారు, కానీ ఆ నడిచి వచ్చిన ఆకారం ఆ స్ట్రీట్ లైట్ కిందికి వచ్చేసరికి సరిగ్గా కనపడింది. ఆ మనిషికి మెడ వరకు పొడవాటి జుట్టు ఉంది. చూడటానికి చాలా పాతకాలపు మనిషిలా కనపడుతున్నాడు. ఆ ముసలి ఆవిడ అతని చెవిలో ఏదో చెప్పింది. ఆ ఆకారం కుమార్, రాజేష్ వైపు నడుచుకుని వస్తూ ఉంది. అప్పుడు కుమార్ ఇలా అంటున్నాడు, మనం ఇక్కడే ఉన్నామని వాళ్ళకి ఎప్పుడో తెలుసురా, పద పారిపోదాం అన్నాడు. అందుకు రాజేష్, మనం ఇక్కడ ఉన్నామని తెలిసినా అవి మన దగ్గరికి రావట్లేదంటే ఇక్కడ ఏదో ఉందిరా అని అన్నాడు. అందుకు కుమార్, రే రాజేష్, ఈ పొలం ఈ మధ్యనే పంటకొచ్చింది అంటే ఇప్పుడు ఈ పొలం ఊరి దేవతతో సమానం. అవి మన దగ్గరికి రాలేవు, ఈ పొలంలోకి ఎంటర్ అవ్వలేవు అని అంటూ ఉండగా ఇంతలో ఆ ఆకారం వచ్చి రోడ్డు మీద నుండి కుమార్, రాజేష్ ముందు నిల్చొని వాళ్ల కళ్ళలోకి చూస్తూ ఒక్కసారిగా పెద్ద అరుపు అరిచింది.
కుమార్ అండ్ రాజేష్ ఇద్దరు పొలం లోపలికి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కానీ వినయ్ ఎక్కడున్నాడో వాళ్ళకి కనపడట్లేదు. ఇంతలో కుమార్ అనే ఒక పెద్ద అరుపు వినపడింది. రాజేష్ అండ్ కుమార్ అటువైపు తిరిగి చూసేసరికి రోడ్డు మీద ఒక 20 మంది దెయ్యాల లాంటి ఆకారాలు వినయ్ని ఈడ్చుకుని వెళ్లడం గమనించారు. గట్టిగా అరుచుకుంటూ కుమార్, రాజేష్ వినయ్ని సేవ్ చేయడానికి వెళ్లేసరికి ఒకసారిగా రోడ్డు మీద ఎవ్వరూ కనపడలేదు, వినయ్తో సహా. అప్పుడు కుమార్ ఇలా అంటున్నాడు, వినయ్ గాడు రోడ్డు మీద పడిపోయాడు, అందుకే దొరికిపోయాడు. పొలంలో పడుంటే మనలానే సేవ్ అయ్యేవాడు అని అన్నాడు కుమార్. ఇప్పుడేం చేద్దాం అని రాజేష్ అడగ్గా, పొద్దున వరకు సూర్యుడు ఉదయించేంత వరకు ఇక్కడే ఉందాం, రోడ్డు మీదకి మాత్రం వెళ్ళొద్దు అన్నాడు కుమార్. అలా వెయిట్ చేసి పొద్దున 7 వరకు అక్కడే ఉండి సూర్యుడు ఉదయించిన తర్వాత కుమార్ అండ్ రాజేష్ రోడ్డెక్కారు. వాళ్ల ముందు వినయ్ డెడ్ బాడీ ఛాతీ భాగం చీల్చేసి గుండె లేకుండా పడి ఉంది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు వచ్చి వినయ్ బాడీని కలెక్ట్ చేసుకుని కుమార్, రాజేష్ని ఇంటరాగేట్ చేయడానికి స్టేషన్కి పిలుచుకుని వెళ్లారు. ఆ రాత్రి జరిగిందంతా పోలీసులకి చెప్పారు వాళ్ళిద్దరూ. కంప్లైంట్ తీసుకుని వారిద్దరిని ఎవరింటికి వారిని పంపేశారు పోలీసులు. కుమార్ ఇంటికి వెళ్లేసరికి రాత్రి అయింది. టీవీ ఆన్ చేసేసరికి న్యూస్లో ఈ విషయం గురించే టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒకటే కాదు, చాలా రోజుల నుండి ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయని చెప్తూ ఇందులో అన్నింటికీ కామన్ పాయింట్ అందరి డెడ్ బాడీస్లో నుండి గుండె మిస్ అవుతుంది అనే న్యూస్ కుమార్ చెవిలో పడింది. ఇంతలో ఒక సీనియర్ మోస్ట్ ఆర్కియాలజిస్ట్ న్యూస్లో లైవ్ టెలికాస్ట్ ఇస్తూ, ఈ వింత మనుషులు కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్నారు, వీళ్ళు మనుషుల్లానే ఉంటారు, కానీ మొహం చూడటానికి దెయ్యంలా కనిపిస్తుంది. వీళ్ళ పూర్వీకులు దెయ్యాలతో సావాసం చేసేవారు, అందువలన మన మనిషి జాతిలో కలవలేకపోయారు. వీళ్ళ గుండెలో ఉండే రక్తం ఒక్కరోజుకే కుళ్ళిపోతుంది, అందువలన వీళ్ళకి ప్రతిరోజు ఒక కొత్త గుండె కావాలి, అందుకే మనుషుల్ని చంపుతున్నారు. వీళ్ళు దేవుడున్న చోట ఉండలేరు, ఊరి పొలిమేరలో ఉండే దేవుడి టెంపుల్స్ దాటి ఊరిలోకి రాలేరు, అందుకే హైవే మీద దొరికిన వాళ్ళని చంపుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా కంట్రీస్లో కూడా జరిగాయి, కానీ ఇండియాలో ఈ మధ్యనే మొదలయ్యాయి. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చారన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. దయచేసి ఎవ్వరూ ఊరి వదిలి రాత్రి బయటికి వెళ్ళొద్దు అని చెప్పి ముగించాడు. ఇంట్లో ఒక్కడే ఉండడంతో ఇదంతా విన్న కుమార్కి ఒకసారిగా ఒళ్ళంతా వణకడం మొదలైంది. ఇంతలో తన ఒక్కడి ఇల్లే ఊరి పొలిమేర అవతల ఉంది అనే ఆలోచన ఒక్కసారిగా తనకి గుర్తొచ్చింది. భయంతో బయటికి వెళ్ళిపోదాం అనుకునేసరికి ఒక్కసారిగా కరెంట్ పోయింది. మొబైల్లో టార్చ్ ఆన్ చేసి డోర్ వైపు వెళ్తూ ఉంటే డోర్ పక్కన ఉండే కిటికీని పట్టుకొని బయట నుండి 2 కళ్ళు కుమార్ వైపే చూస్తూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.